ఓకే. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు ట్రూటెక్ అకాడమీ. సో, ఇందాక క్వెషన్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఈ క్వెషన్ అని డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వెషన్‌లో ఏమున్నాయి? ప్లస్ ప్లస్ ఏకి, ఏ ప్లస్ ప్లస్‌కి డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం అంతే. సింపుల్. ఏ టైంలో కూడా అర్థం కాకపోతే ప్లీజ్ కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఒకవేళ ఒక కాన్సెప్ట్ గనుక అర్థం కాకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా. ప్లీజ్ కింద కమెంట్స్‌లో ఆహ్, కొంచెం ఫీడ్‌బ్యాక్ కానివ్వండి, లేదంటే ఏదైనా క్వెషన్ గనుక మీకు అర్థం కాకపోతే ప్లీజ్ మెన్షన్ చేయండి. ఏం పర్లేదు. ఎవ్వరేమనరు. చిన్న డౌట్ ఉన్నా సరే, ఎంత సిల్లీ క్వెషన్ అయినా పర్లేదు. మాక్సిమం సాల్వ్ చేయడానికి అండ్ మాక్సిమం ఆన్సర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఓకే. సింపుల్. ఇక్కడ సేమ్ మళ్ళీ సేమ్ క్వెషన్. ఓకే. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ అనేసి అడుగుతున్నా. ఓకే భయ్యా. ఇక్కడ ఏముంది? పర్సంటేజ్ డి 5 అండ్ 3 ఉంది. వావ్! ఎండ్ ఆపరేటరా? ఎండ్ ఆపరేటర్ అంటే మనకి లాజికల్ ఎండా? బిట్ వైజ్ ఎండా? ఓకే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక ఎండ్ ఉంది. ఒక ఎండ్ ఉంటే మనం ఏం చేస్తున్నాం? బిట్ వైజ్ చేస్తాం. బిట్ వైజ్ ఎండ్ చేస్తాం. అదే 2 ఎండ్స్ ఉంటే 2 ఎండ్స్ కనుక ఉంటే లాజికల్ ఎండ్ చేస్తాం. లైక్ 2 సేమే. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఒక యాక్చువల్ నెంబర్ అనేది రిటర్న్ చేస్తున్నాం అంతే. యాక్చువల్ నెంబర్ ఎలా వస్తుందంటే భయ్యా, అది ఎలా వస్తుంది భయ్యా? ఎందుకంటే మనం ఇక్కడ బిట్స్తో గేమ్ ఆడుతాం కాబట్టి. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో మీకు కనిపించకపోయి ఉండొచ్చు. 5 అండ్ 3 అని నేను అడుగుతాను. నిన్న నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒక నెంబర్ని, ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి. 5 నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చండి? 5 నేను బైనరీ నెంబర్స్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 5ని 5 ఈక్వల్ టు 0 1 0 1 అంటే 4 బిట్ రిప్రజెంటేషన్ ఇది. 4 బిట్స్ నేను రిప్రజెంట్ చేసుకుంటున్నాను. 3 నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 0 0 1 1. ఎలా చెప్తున్నాను నేను ఇది? నిన్న మనం ఆల్రెడీ 5 చూసాం కదా, ఈరోజు 3కి చూద్దాం. 3 ఇప్పుడు నా దగ్గర ఏముంది? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకే. ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తా అంటే, ఇక్కడ ఈ కింద నేను 0s 1s ఇస్తాను. బైనరీ అంటే ఏంటి? టూ టూ నెంబర్స్తో నేను నా నెంబర్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయగలిగాను. ఎంత పెద్ద నెంబర్ అవ్వనివ్వండి, 1000 అయినా సరే నేను 2 నెంబర్స్తోనే ఆ నెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తాను. డెసిమల్ అంటే ఏంటి? ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 10 నెంబర్స్తోనే రిప్రజెంట్ చేస్తాను. అంటే 0 to 9 వాడి నేను ఎంత పెద్ద నెంబర్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. బైనరీ అంటే ఏంటి? నేను టూ నెంబర్స్ వాడాలి, 1 or 0. ఓకే. ఇక్కడ నేను ఎక్కడ 0 పెట్టాలి, ఎక్కడ 1 పెట్టాలి అనేది గేమ్. నాకు ఫైనల్ అవుట్పుట్ ఎంత కావాలి? 3 అనేది కావాలి. నేను ఇక్కడ ఏం చేయాలి? 0 1s పెట్టి మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0 0 1 1 అని పెట్టా అనుకోండి. 2 క్యూబ్ ఇంటూ 0 0 పోయింది. 2 స్క్వేర్ ఇంటూ 0 0 పోయింది. 2 పవర్ 1 ఇంటూ 1 2 ప్లస్ 2 పవర్ 0 ఎంత? 1 ఇంటూ 1 1. 2 ప్లస్ 1 ఎంత? 3. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? సేమ్ ఇదే ప్రాసెస్లో 0 1 0 1 అనేది మనం 5 అని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఒకసారి కన్వర్ట్ చేసి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే దీనికి నేను ఏం చేస్తున్నా? బిట్ వైజ్ ఎండ్ చేస్తున్నా. నిన్న మనం డిస్కస్ చేసుకున్నవే అన్నిన్ను. బిట్ వైజ్ ఎండ్ అంటే ఏంటి? 2 బిట్స్ కనుక 1 అయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఒకవేళ 2 బిట్స్ కనుక 1 అయితేనే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. మిగిలిన అన్ని కేసులో నా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇక్కడ 2 బిట్స్ అనేది 1 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 1 పెడతాను. మిగిలిన అన్ని కేసులో కూడా నేను 0 పెడతాను. ఇది నా అవుట్పుట్. కానీ ఇక్కడ మీరు ప్రింట్ ఏం చేస్తున్నారు? పర్సంటేజ్ డి అనేది ప్రింట్ చేస్తున్నారు. పర్సంటేజ్ డి అంటే ఏంటి? ఇంటిజర్. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. ఇది బైనరీ నెంబర్.
దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది ఆన్సర్. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఇదే ప్రాసెస్లో మీరు 10 and 13 దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆన్సర్ ఇన్ కమెంట్స్. దేనికి 10 and 13కి 10 and 13కి లాజికల్ ఎండ్ ఆపరేటర్ వాడితే ఆన్సర్ ఎంత వస్తుందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, ఇన్ సి ఇంటిజర్ డివిజన్ ట్రంకేట్స్. ఓకే, అయితే ఓకే, దీని అవుట్పుట్ ఎంత అనేది అడుగుతున్నారు. సింపుల్గా దీని అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్. ఓకే, పై నుంచి కింద వరకు మనం చదువుకుంటూ వస్తాం. మన రూల్ తెలిసిందే, మన మోటో తెలిసిందే. మనం ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేయచ్చు. ఎలా? పై నుంచి కింద వరకు చదువుతాం. ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా 7 పెడుతున్నా, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా 2 పెడుతున్నా. అంటే ఏ వేరియబుల్లో నేను 7 స్టోర్ చేస్తున్నా, బి వేరియబుల్లో 2 స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి చేస్తున్నా. ఏ వాల్యూ ఎంత? 7/2. 7/2 ఎంత? 3.5. సి ఈజ్ ఈక్వల్ నేను ఎంత స్టోర్ చేస్తున్నా 3.5 అనేది నేను సి దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఏం కావాలి? %f. చూడండి, ఇక్కడ పాయింట్ పెట్టి నాకు ఎన్ని వాల్యూస్ కావాలి, పాయింట్ తర్వాత నాకు ఎన్ని వాల్యూస్ కావాలో నేను ఇక్కడ మెన్షన్ చేయలే. కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఎన్నైతే పాయింట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ నాకు ఎంత ఉంది? 3.5 ఉంది. కాబట్టి 3.5 అనేది ఆన్సర్. సింపుల్. అయిపోయిందా? సేమ్ క్వశ్చన్ లానే ఉంది. ఎందుకు పెట్టేది? ఓకే ఓకే, ఇది చూడండి, సింపుల్. ఇది కూడా చాలా సింపుల్. ఇందాక మీరు చూసినట్టే. ఇందాక మీకు అర్థమైందా లేదా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు అర్థమైంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇందాక చెప్పింది నాకు అర్థమైందా అర్థం కాలేదు అని చెప్పి. ఇది చూడండి, సింపుల్ స్టేట్మెంట్, సింపుల్ ఎక్స్ప్రెషన్. ద స్టేట్మెంట్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చారు, ఇంక్రీజెస్ వై బై హౌ మచ్. అంటే వై వాల్యూ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేసి ఇచ్చారు. ఓకే, వై వాల్యూ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు. ఓకే, సింపుల్. ఎక్స్ ఈక్వల్ టు ఏముంది? వై ప్లస్ 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 వై. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వై వాల్యూ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ వై వాల్యూ బై డిఫాల్ట్ 0 తీసుకున్నా. 0 తీసుకున్నానంటే ఎంత ఇంక్రీజ్ అయిందని నేను చెప్పొచ్చు. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ 10 తీసుకున్నారు అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ 10తో స్టార్ట్ చేస్తే ఇదంతా అయ్యేసరికి ఒక వై అనే డబ్బాలో ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతుంది కదా. ఫర్ సపోజ్ 12 అనే వాల్యూ స్టోర్ అయింది అనుకోండి ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయినట్టు? దీనికి 2 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 10 నుంచి 2కి వెళ్ళింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 డిజిట్స్, 2 నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. నేను సింప్లిసిటీ కోసం నేను ఏం కన్సిడర్ చేస్తున్నా? వై ఈజ్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తున్నా. వై ఈజ్ ఈక్వల్ టు 0 ఉందంటే ఫస్ట్ వై అనే డబ్బాలో నేను 0 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. ఇక్కడ చూడండి, వై ప్లస్ ప్లస్. ఓకే, సింపుల్గా ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ అనేది పెడతాం. ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ పెడతాం 0, ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, వై వాల్యూ అనేది ప్లస్ 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 వై అవుతుంది. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం, ఇది 2 అవుతుంది, ఆ తర్వాత వాల్యూని పెడతాం. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అయింది? ఎండ్కి వచ్చేసరికి 2 అయింది. వై వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అయింది? 2 ఇంక్రిమెంట్ అయింది. ఆన్సర్ అనేది 2. ఒకవేళ ఎక్స్ వాల్యూ అడిగితే ఇది ఆన్సర్. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్. ఓకే, మీకు క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే ఈ గ్యాప్ కూడా మెన్షన్ చేయకండి సార్. ఈ గ్యాప్ మెన్షన్ చేయకుండా ఎలా ఇస్తారంటే వై ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి మీరు. ఓకే, వై ప్లస్ 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 మైనస్ మైనస్ వై. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 7 ప్లస్ ఉన్నాయి.
ఓకే, ఇక్కడ రాస్తా చూడండి, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్ y ప్లస్ 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 మైనస్ మైనస్ y. ఒకవేళ y వాల్యూ ఈక్వల్ టు 0 అయితే ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి y వాల్యూ ఎంత వస్తుంది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. కమెంట్స్లో మెన్షన్ చేయండి. సింపుల్, నోట్ చేసుకోండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఇన్ సి? ఇది చూడండి, నేను ఏమడుగుతున్నా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఇన్ సి? ఈ 4 ఆప్షన్స్లో వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఓకే, ఫస్ట్ నుంచి కింద వరకు చదువుకుంటూ వస్తాం. ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 5 + 4.0. ఓకే ఓకే, నేను ఇక్కడ ఒక ఇంటిజర్ ప్లస్ ఒక ఫ్లోట్ వాల్యూ చేస్తున్నాను. ఓకే, ఇంటిజర్ ప్లస్ ఫ్లోట్ వాల్యూ అలౌడా? ఇంటిజర్ ఇంటూ ఫ్లోట్ వాల్యూ అలౌడా? ఇంటిజర్ డివైడెడ్ బై ఫ్లోట్ వాల్యూ అలౌడా? ఫ్లోట్ వాల్యూ డివైడెడ్ బై ఇంటిజర్ అలౌడా? అన్నీ అలౌడే, మొత్తం A to Z మొత్తం అన్నీ అలౌడే. లాస్ట్కి మీకు ఫ్లోట్ వాల్యూ స్టోర్ అవ్వాలా, ఇంటిజర్ వాల్యూ స్టోర్ అవ్వాలని చెప్పేది ఇది. ఇక్కడ మీరు ఏం స్టోర్ చేస్తున్నారు? ఏలో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నారు కాబట్టి ఇది యాడ్ అయ్యి ఏమవుతుంది, ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 5 + 4.0. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? బై డిఫాల్ట్ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్లోట్ వాల్యూ ఎప్పుడు డామినేట్ చేస్తుంది కాబట్టి లాస్ట్ మీకు ఆన్సర్ ఎంత స్టోర్ అవుతుంది? 9.0 అనేది దీని ఆన్సర్ వస్తుంది. ఓకే, కానీ స్టోర్ అయ్యేది ఎంత స్టోర్ అవుతుంది అంటే 9 స్టోర్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 9 స్టోర్ అవుతుంది. ఎందుకు 0.0 స్టోర్ అవ్వట్లేదు అంటే ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేస్తున్నా కాబట్టి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉంది అసలు ఇందులో? ఓకే, డన్నా. సేమ్ ఇలానే ఫర్ సపోజ్ మీరు 5 × 4.0 చేసినా సరే ఇదేం వస్తుంది? 20.0 వస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఫ్లోట్ ఏ అనేస్తే 20.0 అనేది స్టోర్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంట్ ఇచ్చారు కాబట్టి 20 అనేది స్టోర్ అవుతుంది. బై డిఫాల్ట్ ఏం డామినేట్ చేస్తుందంటే ఫ్లోట్ వాల్యూ అనేది డామినేట్ చేస్తుంది. కానీ మీరు ఏ వాల్యూ స్టోర్ చేయాలని చెప్పేది ఇది. ఎక్కడైతే మీరు వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తారో, ఏ ఏ డేటా టైప్తో అయితే మీ వేరియబుల్ని డిక్లేర్ చేస్తారో దీన్ని మనం డేటా టైప్ అంటాం. ఆల్రెడీ చెప్తా ఉంటాం, ఫస్ట్ క్లాస్లోనే చెప్తున్నాం మనం డేటా టైప్స్. ఫ్లోటు, ఇంట్, క్యార్, డబల్, అన్సైన్డ్ ఇంట్, లాంగ్ ఇంట్, షార్ట్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా డేటా టైప్స్ కింద వస్తాయి అన్నమాట. సింపుల్, అర్థమైందా? ఈ ఆప్షన్ రైటే. ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 and 4. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. ఇక్కడ నేను ఎండ్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ నెంబర్స్ ఇచ్చా. దీన్ని నేను ఏమంటున్నా అంటే లాజికల్ అండ్ అంటున్నా. ఇది బిట్ వైజ్ కాదు, ఇది బిట్ వైజ్ కాదు, బిట్ వైజ్ అండ్ కాదు, ఇది లాజికల్ అండ్. లాజికల్ అండ్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది అనమాట. 2 కండిషన్స్ చెక్ చేసి ఇక్కడ నేను ఏమి ఇచ్చా? 3 అని ఇచ్చా, అండ్ ఇక్కడ నేను 4 అని ఇచ్చా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. త్రీ అండ్ 4. ఇక్కడ నాకు ఫర్ సపోజ్ 0 and 3 అని ఉంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది ఉంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది ఉంటే ఆబ్వియస్గా 0 వస్తుంది. ఎందుకంటే లాజికల్ ఎండ్లో కూడా ఎప్పుడైతే నేను 0 అనేది ఎన్కౌంటర్ చేస్తానో నా స్టేట్మెంట్ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? 0 అనేది వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, 3 అనేది ఒక రియల్ వాల్యూనే, 0కి ఈక్వల్ కాదు ఇది. 4 కూడా ఒక రియల్ వాల్యూనే, 0కి ఈక్వల్ కాదు ఇది. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 అండ్ లాజికల్ అండ్ ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 ఈజ్ 1. ఒకసారి రాసుకోండి, ఓకేనా? ఎనీ నెంబర్ except 0, logical and
ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 ఇది ఈక్వల్ టు ఏమవుతుంది 1 ఫర్ ఆల్ పాజిటివ్ నెంబర్ అంటే ఏంటి గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 0కి ఈ రూల్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 లాజికల్ అండ్ ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. సింపుల్.